జాయిన్ అయ్యి 3 months అయింది. 3 months లో నాకు ఒక టీం ప్రిపేర్ అయిపోయింది. నేను స్కార్వీలో ప్రాజెక్ట్స్ కంటే బయటే కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నాను, చేయటానికి టైం సరిపోవట్లా. ఇప్పటికి నాకు ఒక 15 మంది టీం ఉంది. దగ్గరకు ఒక 10 pages కి మెటా యాడ్స్ రన్ చేస్తున్నా. ఒక్కొక్కరు మంత్లీ 30,000 ఎండ్ చేస్తున్నాం. అబ్బబ్బబ్బబ్బబ్బా! నా గ్రూప్ అయితే ఎన్ని సార్లు చెప్పాను, అసలు మా టీం మొత్తం వెయిట్ చేస్తున్నారు. అసలు అందరూ ఫుల్ ఎక్స్పీరియన్స్ అయిపోయాం. మెటాట్స్ మీదే ఎక్కువ ఫోకస్ చేయమన్నా. టెంపుల్స్ వి కానీ, రియల్ ఎస్టేట్ వి కానీ, తర్వాత షాపింగ్ కాంప్లెక్స్ వి, వాటివి అన్ని. ఇప్పుడు లాయర్స్ కి కొంచెం కావాల్సినవన్నీ మేమే చేస్తున్నాం. ఒక కర్నూలులో ఉన్న అడ్వకేట్ కి సంబంధించిన విజిటింగ్ కార్డ్స్, పోస్టర్స్, యాడ్స్ అన్ని మేమే చేస్తున్నాం. అసలు ఎంత హ్యాపీ మూమెంట్ అది. నేను 3 months లో ఈ దగ్గర 5 lakhs వరకు ఎన్ని చేశాను మ్యామ్. ఈ ప్రాజెక్ట్ వర్క్స్ గానీ, అప్లికేట్ మార్కెటింగ్ గానీ, అసలు 1 month లో సక్సెస్ అనేది ఫుల్ ఉంది. నేను స్కార్వీ వాళ్ళు ఇవ్వటం ఎందుకు, మనం కూడా నేనే ఓన్ గా నా మెటాడ్స్ రన్ చేసుకున్నాను. యూట్యూబ్ అలాగే రన్ చేసుకున్నాను. ఇన్స్టాగ్రామ్ గానీ ఇవి కానీ అసలు ఒక రేంజ్ లో వెళ్తుంది మా టీం మటుకు. రేపు విజయవాడ వచ్చినప్పుడు మొత్తం చెప్దాం అనుకున్నా, ఈలోపు ఈ ఆఫర్ వచ్చింది. అసలు వర్క్ ఫ్రమ్ హోమ్ కి వచ్చిన ప్రతి దానికి అప్లై చేస్తున్నాం మేము. ఓకే, మా అందరం కూడా వాళ్ళకి వాళ్ళు ఓన్ గా మెటాట్స్ రన్ చేస్తున్నారు. వాట్సాప్ మార్కెటింగ్ చేసుకుంటున్నాము. తర్వాత ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ అవి అప్లోడ్ చేస్తున్నాం. దాని వల్ల ఎక్కువ వస్తున్నాయి. మ్యారేజ్ ఆల్బమ్స్ ఎడిటింగ్స్ ఇవి కూడా ఎక్కువ అడుగుతున్నారు మమ్మల్ని. ఇవి కూడా చేస్తున్నాం. చాలా హ్యాపీగా ఉంది. అందరూ అదే అంటున్నారు, ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ ఉంటే చెప్పండి అంటే నాకు ఇప్పుడు అదే అనిపించింది. ఎందుకు చెప్పాలి, మన దగ్గర స్కిల్ ఉన్నప్పుడు అప్లోడ్ చేయొచ్చు కదా మెటాడ్స్ లో. మీ దగ్గర ఫేస్బుక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, వాట్సాప్ మార్కెటింగ్ ఉంది అని చెప్పి. నాకు ఒక ప్రాజెక్ట్ వచ్చింది మేడం, ఇండియన్ ఏటీఎం. మనకి ఐడియా ఉంది కదా, ఇండియా ఏటీఎం వాళ్ళ నుంచి ఒక ప్రాజెక్ట్ వచ్చింది. వాళ్ళు ఏం అడిగారు, ఒక పోస్టర్ చేయండి అన్నారు. అది చేసి 1,000 ఎన్ని చేశాను, జస్ట్ స్టేటస్ లో పెట్టాను. ఇంకా అప్పటి నుంచి నా బండి ఆగిందే లేదు మేడం. అడ్వకేట్ కూడా కర్నూలు సార్ది, ఆయన తెలుగుదేశం పార్టీలో ఉంటారంటే చాలా ఉన్నాయి. భక్తి ఛానల్ కి అడ్వకేట్ అంట స్పెషల్ గా. ఆయన ఫోన్ చేసి అడిగారు, నాకు నువ్వే చేయాలమ్మా ప్రాజెక్ట్ అన్నారు. సరే సార్ అన్న. ఒక విజిటింగ్ కార్డ్ తో స్టార్ట్ అయింది మేడం ఆ బాండింగ్. ఇప్పుడు ఆయనకి ఏది కావాలని నన్నే కాంటాక్ట్ చేస్తారు. అయింది May 7th మ్యామ్. ఇప్పటికి 2 months కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో నేను ఇప్పటి వరకు అయితే ఫ్రీలాన్సింగ్ చేసుకుంటూనే నేను అమౌంట్ అనేది అప్లికేట్ చేసుకుంటూ అమౌంట్ ఎర్న్ చేసుకుంటున్నాను. ఇప్పటి వరకు నేను 46,600 ఎర్న్ చేసినాము. వెరీ గుడ్. సో ఇక్కడ కోర్సెస్ బాగున్నాయి. అంటే మనము ఇన్స్టాగ్రామ్ అయినా యూట్యూబ్ అయినా మనం చూస్తూనే ఉంటాం కదా మ్యామ్. అలా చూస్తున్నప్పుడు మనకి ఏదైనా కొత్తగా అనిపించింది అంటే మనం ఎందుకు చేయలేము అన్న థీమ్ తో నేనైతే ఏఐకి సంబంధించిన ఇంకా కొన్ని జనరేట్ చేయొచ్చు అనేది నేను ట్రై చేసిన మ్యామ్. నాకైతే సక్సెస్ అయ్యింది. ఇంకొకటి మీరు వాట్సాప్ లో వాట్సాప్ ఉంది కదా మ్యామ్ మన దాంట్లో. సో అందులో కూడా మీరు క్యాటలాగ్ చేయొచ్చు అని మీరు ఒక హింట్ ఇచ్చారు నాకు. నేను అది జస్ట్ పట్టుకొని మా ఫ్రెండ్ అడిగింది. సో నేను ఆ విధంగా క్యాటలాగ్ చేయొచ్చు కదా అన్నట్లు నేను ట్రై చేశాను. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మ్యామ్ ఆ మూమెంట్ లో అయితే. ఓకే, ఇంకా నేను కూడా ఓన్ గా తనకి చెప్పాను మ్యామ్, ప్రాసెస్ ఇలా చేస్తే మనకు వచ్చేస్తది అని. తను హైదరాబాద్ లో ఉంటారు. సో నేను చెప్పాను, తను కూడా హ్యాపీగా ఉంది, ఫీల్ అయింది మ్యామ్. తనకు ఒక బిజినెస్ అనేది ఉంది అక్కడ. ఓకే, సో నాకు ఇట్లాగా ఆన్లైన్ లో కూడా నేను క్యాటలాగ్ పెట్టాలనుకుంటున్నాను, వెబ్సైట్ చేయాలనుకుంటున్నాను అని అంటే ఇంకా నేను స్కార్వీలో జాయిన్ అయ్యానని తనకి అర్థమైంది మ్యామ్. ఆల్రెడీ చెప్పాను నేను. సో ఇంకా ఇది కూడా చేయగలరా మీరు అని క్యాటలాగ్ టెస్ట్ అడిగింది. ఎస్ మేము చేస్తాము అనేసి నేను చెప్పేసినాను. ఆ తర్వాత వెంటనే నేను ట్రై చేశాను మ్యామ్. మీ వీడియో చూసి, వాట్సాప్ వీడియో ఉంది కదా దాంట్లో ఖచ్చితంగా ఉండింటది అని నేను ట్రై చేశాను. సో నాకు వచ్చేసింది. నేను ట్రై చేసినట్టే నేను తనకి కూడా సజెస్ట్ చేసిన మ్యామ్. అలా సజెస్ట్ చేసినందుకు కూడా నాకు అమౌంట్ పే చేసేసింది. ఇంకొకటి నేను ఇన్స్టాగ్రామ్ లో అండ్ ఫేస్బుక్ లో యాడ్ కూడా రన్ చేశాను మ్యామ్. ఆ యాడ్ రన్ చేసినందుకు ఒక అతను నాకు అప్రోచ్ అయ్యాడు. అప్రోచ్ అయ్యి నాకు ఇట్లా వీటిపైన ఇంట్రెస్ట్ ఉంది, నాకు ఈ కోర్స్ ఏంటి అనేసి నన్ను అడిగారు. అడిగిన వెంటనే నేను చెప్పాను అనమాట, ఇలా స్కార్వీలో ఉంది, స్కార్వీలో మీకు అన్ని కోర్సెస్ గురించి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసేసాను. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇంకా ఆయన నాకు ఇదంతా ఇంట్రెస్ట్ లేదు, నాకు జస్ట్ షార్ట్ లో నాకు నేర్చుకోవాలని ఉంది, మీరు ఏదైనా నాకు షార్ట్ కట్లు ఏమైనా చేస్తారా అని అడిగారు. చేసిన ఓకేలేండి అయితే నేనే ట్రైనింగ్ ఇస్తాను, ఒక 1 week మీకు అని చెప్పాను.
ఇంకా తను దానికి ఓకే అని చెప్పేసి నాకు వెంటనే ఇంకా సరే అమౌంట్ చెప్పండి నేను ఎంత పే చేయాలి అని అంటే 8,000 అని అంటున్నాను. తను బార్గెన్ చేయాలని చూసినాడు, లేదులేండి నేను 7K అని అన్నాను. సరే ఓకే అయిపోయింది. నాకు మండే నుంచి క్లాసెస్ నేను తీసుకోవాల్సి ఉంటుంది తనకి. ఓ జస్ట్ వీడియో ఎడిటింగ్ కి, పోస్టర్స్ కి అండ్ మెటా యాడ్స్ ఉన్నాను అంతే. ఓకే, వెరీ గుడ్ మ్యామ్. ఇందులో స్కిల్స్ అయితే నాకు చాలా యూజ్ అయినా మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. కంగ్రాచులేషన్స్.